గ్లాకోమా స్క్రీనింగ్ ఎవరు చేయించుకోవాలి? 40 years ఏజ్ దాటిన తర్వాత, స్పెషల్లీ ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లాకోమా ఉంటే, వాళ్ళ పేరెంట్స్కి కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, ఆంట్ ఆర్ అంకుల్కి గ్లాకోమా ఉన్నా, హై మైనస్ పవర్, హై మయోపియా ఉన్నా, హై ప్లస్ పవర్, హై హైపరోపియా ఉన్నా, ఏదైనా రీజన్కి ఎనీ ఫార్మ్ ఆఫ్ స్టీరాయిడ్స్ లాంగ్ టర్మ్గా తీసుకుంటే, అంటే ఆస్మాకి ఇన్హేలర్ కానీ, ఆర్థరైటిస్కి కానీ, ఆర్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ దేని గురించి అయినా స్టీరాయిడ్స్ లాంగ్ టర్మ్గా తీసుకున్నప్పుడు గ్లాకోమా రావడానికి రిస్క్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, కంటికి ఏదైనా ఇంజరీ అయితే, విత్ టెన్నిస్ బాల్, క్రికెట్ బాల్ ఆర్ ఏదైనా బ్లంట్ ఇంజరీ అయినప్పుడు కూడా గ్లాకోమా రావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ పీరియాడిక్గా గ్లాకోమా స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి.